తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారిని సిట్ అధికారులు టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమని ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే హరీష్ రావు గారు. కేసీఆర్ గారిని ట్యాంపరింగ్ మీద టచ్ చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టంట. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే కలుదైన కోతలాగా మాట్లాడుతూ అర్థం లేదు పర్థం లేదు. ప్రజలకు ఏం చేయాలి, మేము 10 ఏళ్ళు చేసినాము, ఇట్లా కాదు ఇట్లా అని ముఖ్యమంత్రికి చెప్పాలి. కానీ కాళ్ళుల్లో కట్టెలు పెడుతుర్రేమయ్యా మీరు. డిబేట్ల మీదే గద్దె జరిపోయింది, టీవీలలో కూర్చుంటే మీదే, రోడ్ల మీద మీదే, అన్ని తప్పులే తీస్తున్నారు. మీరెంత తప్పులు తీస్తే ప్రజలు అంత గమనిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్కే అధికారం కట్టబెడతారు, కాంగ్రెసే డెవలప్ అవుతుంది. మీరు ఇట్లనే మాట్లాడండి. సూర్యుని మీద ఉమ్మేసినట్ట. అవునయ్యా, పొద్దంతానేమో పామ్ హౌజులు పట్టుకుంటాడు సూర్యుడు. ఎవరు? మీ మామ. రాత్రంతా చంద్రుడు రోడ్లు పట్టుకొని తిరుగుతాడు మీ బామ్మర్ది కేటీఆర్. కరెక్ట్ చెప్పావు హరీష్ రావు గారు. మరి నీవేం చేస్తావయ్యా? ఒకప్పుడు ఎట్లుంటివయ్యా నువ్వు? హైకోర్టుల క్యాంటీన్లకు రబ్బర్ చెప్పులు వేసుకొని కూర్చుంటుండే టైంపాస్గా. ఇన్ని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ ప్రజలే కావా? ఏం చేశారు మీరు తెలంగాణ తెచ్చి? ఎంతమంది ఇలా భూములు అమ్ముకొని అప్పు చేసి ఆత్మహత్యలు చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు? మీకు అదృష్టం వచ్చింది, మీ కుటుంబం బాగుపడ్డది. ఇలా తెచ్చినట్టు నువ్వు ఒక్కని వల్ల వచ్చిందా? ఎంతమంది యూనివర్సిటీ పిల్లలు చనిపోయినారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుంది, ఎంతో జరుగుతుంది, ఏమో వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని ఇలా ఇచ్చినామనేమనాలి. మరి కాంగ్రెస్ పార్టీ అంతా పోగొట్టుకుంది కదా ఆంధ్రాలో అంతటా. తెచ్చిన వాళ్ళదే పేరు అంటున్నారు, మరి ఇచ్చిన వాళ్ళది నువ్వే చూసుకుంటావా? ఇంత మోసగాళ్ళు మీరు. తెలంగాణ నాశనం చేసిండ్రు, 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఇంకా సిగ్గు లేకుండా అన్నిట్లో వస్తారు మీరు. ఎవరినైనా తప్పు చేసినోడు చట్టం చూసుకుంటుంది, తన పని తను చేసుకుంటూ పోతుంది. రేవంత్ రెడ్డి దీనికి బాధ్యతడు ఎట్లయితాడు? రేవంత్ రెడ్డి మీద ఏడుస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఈ చట్టాలు ఇవన్నీ? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పు లేకున్నా కానీ రేవంత్ రెడ్డిని అమాతం బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకుపోయి చెంచల్గూడ జైలు, చెర్రపల్లి జైలు వేసినట్టు అనుకున్నాము. ఆయన అట్లా ఏడు. ఎవ్వరి చట్టం ఎవ్వరి పని వాళ్ళే చేసుకోవాలి. పోలీసు సిట్టు అధికారులు సిట్టు ఎవ్వరి పని వాళ్ళే చేసుకోవాలి. ఆయన ప్రజానాయకుడు, ప్రజా పరిపాలన. మిమ్మల్ని చూసుకునే టైం లేదు ఆయనకు. మీరు ఎంత ఏడుస్తే కాంగ్రెస్ పార్టీ అంత ఎదుగుతుంది. ఒక ఆయన మాట్లాడతాడు, ఇవాళ రైతు బంధువు వేయలేదు, ఏమి వేయలేదని. నువ్వు ఎంత ఇచ్చినావయ్యా రైతు బంధువు? ఉన్నోనికి ఇచ్చినావు, లేనోనికి ఏమి ఇచ్చినావు? 6 పథకాలను ఒక ఆయన మాట్లాడతారు. 6 కాదు 60 ఇస్తాం, మాకు ఇంకా టైం ఉంది. ఇలా సమ్మక్క సారక్కకి ఏం అవసరం అది చేసినాం. చూసి రాపోని ప్రజలు ఎట్లా మెచ్చుకుంటున్నారు. మీరు చేసిర్రా మరి 10 ఏళ్ళులా? రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులను ఎక్కరిస్తారు, గ్యాస్ అంటే గ్యాస్ ఎక్కరిస్తారు. అదొక గొప్పతనం అంటాడు, ఇదొక గొప్పతనం అంటారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? 10 ఏళ్ళు కాపురం చేసారు, కష్ట నష్టాలు మీకు తెలియవా? మంచిగా ఉన్న బడ్జెట్ను 7 లక్షలు 8 లక్షల కోట్లు తిన్నారు, దాపెట్టుకున్నారు నలుగురు. ఇవాళ ఈ ప్రజల మీద ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ ప్రజలకేమో తెలియదా పాపం. జై తెలంగాణ అంటారు ఏంది బాబు? ఇంకా తెలంగాణ వచ్చినాక కూడా జై తెలంగాణ అంటారు ఏంది మీరు? వేరే దేశానికి పోయినప్పుడు, వేరే రాష్ట్రానికి పోయినప్పుడు మనకు ఏదన్నా ఏం జరిగితే మాది జై తెలంగాణ అనాలి. అదే సెంటిమెంటా ఇంకా మీకు తెలంగాణ వచ్చినాక కూడా? కేసీఆర్ సీఎం అయిపోయినాక కూడా జై తెలంగాణనేనా? మనం తెలంగాణలో ఉన్నాం నాన్న, తెలంగాణనే మనది. వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు ఒకసారి టీఆర్ఎస్ అని పెట్టుకుంటారు, బీఆర్ఎస్ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఎన్ని అరచకాలు చేసిర్రు. ధరణి పేరుతోని 25 లక్షల ఎకరాల భూమి ఎక్కడ మాయమైపోయింది? 3 ఎకరాలు ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. మీరు అబద్ధాలు ఆడలేదా? ఎక్కడ పోయింది 25 లక్షల ఎకరాల భూమి? ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రంలో? అది చెప్పండి ముందు ప్రజలకు. అవన్నీ నిలదీస్తారని మళ్ళీ అధికారంలోకి రావాలి, ఇంకా దోసుకొని పోవాలని డ్రగ్స్ బండలు వండియాలని చూస్తుర్రా. అయిపోయింది మీ పని, అయిపోయింది. ఇంకా మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. ఎందుకు మీరు అంత భయం అవుతుందా మీకు? జైలు పోతామని చట్టం చూసుకుంటుంది, మాకేం సంబంధం కాంగ్రెస్ ప్రభుత్వానికి? లాలు ప్రసాద్ పోలేదా? జైలుకు పోయి రాలేదా? చట్టం చూసుకొని
తప్పు చేసినందుకు లోపలేసి బయటకు వచ్చిండు కదా. మీరు తప్పు చేస్తే మీకు భయము, తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? రుణమాఫీలు, ఆ మాఫీలు, ఈ మాఫీలు, రేవంత్ రెడ్డిని తిట్టుడు, పనికిమాలిన సీఎం అనుడు, కార్తీక దీపాలనుడు. కార్తీక దీపం లాగానే జరుగుతుంది మరి. అంచెలంచెలు చేసుకుంటూ వెళ్తారు ఒక్కొక్కరిని. ఇలా కేసీఆర్ తప్పు చేయిందే ఫామ్ హౌస్లో వండకుండా భయం లేనాడు అసెంబ్లీకి ఎందుకు వస్తాడు? అదే మీరైతే మా జాగాలు ఉండింటే ఒక సీఎము ఓడిపోయిండు, తిన్నాడు, అందుకే అసెంబ్లీకి వస్తలేడు, జీతం తీసుకుంటాను మీరు బదనాం చేయకపోదురు. మేమేం చేయకున్నా కానీ మీరే చేస్తున్నారు కదా అన్నీ. మీకో లెక్క మాకొక లెక్కనా? బాగా కడుపు నింపిండ్రు తెలంగాణ ప్రజలది. ఇవి రాబందుల్లాక తిన్నారు మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ము. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. అంతవరకే హరీష్ రావు గారు. మీకు భయం ఎందుకు? పొంటాంపంగర్ చేయలేదా? చేయందే మీరు గెలిచిండ్రా? ఎంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయి, సినిమా వల్లే ఖరాబ్ అయినాయి, మా సామాన్యులే ఖరాబ్ అయినాయి, పొలిటికల్వి ఖరాబ్ అయినాయి. సొంత నీ చెల్లెలు భర్తయ్య కూడా చేసుకున్నారు కదా. మీ కుటుంబంలో కూడా చూసుకుంటేనే కదా ఆమె బయటకు వచ్చింది. కవితనే చెప్పింది కదా. ఇవి సిగ్గు అనిపిస్తలేదా? ఇంత సిగ్గు తప్పిపోయినరు ఏందయ్యా మీరు? కల్వకుంట్లోళ్ళు తూడ్చుకొని పోతున్నారు. బాబా 10 ఏళ్ళు చేసిండ్రు కాపురము. ఓపిక పట్టుకొని యువతలలో ఎట్లా చేస్తారో చూడండి. వాళ్ళు చేయకపోతే ప్రజలు నిర్ణయిస్తారు, మీది గారు నిర్ణయించేది. మీరు ఏదో కుక్కల్లాగా మురుక్కుంటూ పోతే ఏం కాదు. ఇంకోడున్నాడు, వాడు మరి కల్వకుంట్ల వంశం దారకుడు అనుకుంటాడో ఏమనుకుంటాడో, తాటి చెట్టు అంటున్నాడు ఆడు కౌశిక్ రెడ్డి అని. మా రెడ్డిలో ఇజ్జత్ తీస్తున్నాడు వాడు. నిన్న సమ్మక్క సారక్క పోయిండు. భార్యాభర్తలను పోలీసు వదిలినప్పుడు వెళ్ళిపోవాలి కదా దేవుని దగ్గర. నా వెనక ఉన్న వాళ్ళు కూడా సైన్యం రావాలంటే వాళ్ళు ఆపేసిండ్రు. ఆపితే ఏదేదో సిపి తురుకోడు అంటున్నాడు, మమ్మల్ని నిలవపోతే అంటున్నాడు. ఆడ కూడా రాజకీయమే చేయాలనా ఈడు తాటిచెట్టోడు? రే కౌశిక్ రెడ్డి, నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ రా. నువ్వు భార్యను బిడ్డను పెట్టుకొని గెలిచినావు. నువ్వు ఇంకా నీ జన్మలో నువ్వు గెలవవు, నువ్వు రాజకీయంలో చేయలేవు. నువ్వు ఇట్లనే చెయ్యి, ఇట్లనే ధర్నాలు రాజకీయాలు రెడ్డి పరువులు తీస్తున్నావు. నువ్వు వచ్చి మేము రెడ్లమే కొడతాం పార్టీ చూడకుండా. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో చాలా చేస్తున్నావు. నువ్వు దేవుని కాడ కూడా రాజకీయం చేయాలన్నారా నువ్వు? అవులాగా నిన్ను వాడుకుంటున్నారా కల్వకుంట్లోళ్ళు? పెద్ద మేధావులే పోయినరా, నీవెంతరా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖబర్దార్గా ఉంటే సరిపోయా కౌశిక్ రెడ్డి. మేమే కొడతాం, రెడ్లం వచ్చి ఆడోళ్ళమే కొడతాం చూడు. ఖబర్దార్ బిడ్డ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.